ఈసీజీ నార్మల్ గా ఉన్న హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఎన్ఎల్ హాస్పిటల్స్, నెల్లూరు. రీసెంట్ గా నాగ్పూర్ లో 52 ఇయర్స్ ఉండే ఒక న్యూరో సర్జన్ సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అదే డాక్టర్ గారు 3 days ముందు ఈసీజీ తీసుకుంటే అది నార్మల్ అని వచ్చింది. మరి ఇలా జరిగే అవకాశం ఉంటుందా సార్? ఈసీజీలో నార్మల్ ఉండి కూడా ఈ విధంగా హార్ట్ అటాక్ రావచ్చా? ఈసీజీ అనే ఒక టెస్ట్ ఒక మనిషికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చుంటే చూపించవచ్చు, లేదా ఆ పర్టికులర్ టైంలో సివియర్ స్ట్రోక్ గాని ఉంటే అది రిఫ్లెక్ట్ చేయొచ్చు. సైలెంట్ గా ఉండే కొన్ని బ్లాక్స్ ఉంటాయి, 90% బ్లాక్, అలాంటివి కొన్ని స్టేబుల్ గా ఉంటాయి. వాళ్ళకి ఈసీజీలో మనకి కంప్లీట్ గా తెలియకపోవచ్చు. కాబట్టి ఈసీజీ ఒకటే చూసుకొని నార్మల్ అనుకోవడానికి లేదు. మనకి ఏమాత్రం డౌట్ ఉన్నా గానీ ఈసీజీతో పాటు కంప్లీట్ గా గుండె సంబంధించిన పరీక్షలైనటువంటి ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, ట్రోపోనిన్, సికేఎంబి ఇలాంటి బయోమార్కర్స్ అంటారు, ఇవి కానీ చేసి మనం నిర్ధారించుకోవాలి. అంతేగాని ఒక 50 years దాటిన వ్యక్తిలో జస్ట్ ఈసీజీ నార్మల్ ఉందని చెప్పి కంప్లీట్ గా నార్మల్ అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇంకా పేషెంట్ కంప్లైంట్స్ గుండె సంబంధించిన నొప్పి కొంతమందికి ఛాతీ మధ్య భాగంలో వస్తుంది, కొంతమందికి గొంతు భాగంలో వస్తుంది, కొంతమందికి ఎడం భుజం దగ్గర రావచ్చు, కొంతమందికి దవడ దగ్గర రావచ్చు, కొంతమందికి బ్యాక్ సైడ్ రావచ్చు. సో మనుషులందరికీ ఒకే విధంగా రావాల్సిన అవసరం లేదు, రకరకాలుగా ఉండే విధంగా ఉంటుంది.